హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మెనోపాజ్. ఈ మెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, మెనోపాజ్ స్టేజ్లో ఎంటర్ అయ్యేటప్పుడు లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, బాడీ అనేది ఓవర్ వెయిట్ పెరగకుండా, బాడీ అనేది డ్రై అవ్వకుండా ఉండాలంటే బాడీ కేరింగ్, స్కిన్ కేరింగ్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తానండి. ఫాలో అవ్వండి. మెనోపాజ్ స్టేజ్ను కూడా ఎవరైనా సరే ఈజీగా మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి? ఓకే, ఎస్. ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది లేడీస్కి 45 to 50 తర్వాతే వస్తుందన్నమాట. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి కానివ్వండి, తీసుకునే ఫుడ్ని బట్టి కానివ్వండి, చాలా ఎర్లీగానే ఎంటర్ అవుతున్నారు అందరూ. ఈ మెనోపాజ్ అంటే లేడీస్కి పీరియడ్స్ అనేది ఆగిపోవడం అనమాట. అంటే మెచ్యూరిటీ స్టేజ్ అనేది ఎర్లీగా ఉంటే మెనోపాజ్ స్టేజ్లోకి ఎర్లీగా ఎంటర్ అవుతారు. అండ్ మెచ్యూరిటీ స్టేజ్ లేటుగా ఉంటే మెనోపాజ్ స్టేజ్లోకి లేటుగా ఎంటర్ అవుతారనమాట. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి, ఫుడ్ని బట్టి అందరూ తొందరగా మెచ్యూరిటీ స్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎర్లీగానే ఎంటర్ అవుతున్నారు. బట్ యాక్చువల్గా ఏజ్ అయితే మాత్రం 45-50 తర్వాతనే ఎంటర్ అవుతారనమాట. ఓకే, ఎస్. ఈ టైంలో ఏంటంటే లేడీస్ చాలా మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే తొందరగా కోపం వచ్చేయటము, తొందరగా అలసిపోవటము, నిద్ర అనేది సరిగ్గా లేకపోవటము, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. అండ్ కొంతమందికి బ్రెస్ట్ సైజ్ అనేది సడన్గా తగ్గిపోతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. అండ్ హెయిర్ లాస్ అవ్వటము, అన్వాంటెడ్ హెయిర్ రావటము, అండ్ ఎక్కువ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ అనేది అప్పటికప్పుడే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే అప్పుడే బాగుంటారు, మళ్ళీ అప్పుడే సాడ్ అయిపోతారు, కొంతమంది ఏడ్ చేస్తారు కూడా అనమాట. ఇలా ఉంటాయన్నమాట సింటమ్స్ అన్నీ. ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానివ్వండి ఇలా స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది టోటల్గా డ్రాప్ అవుతుందన్నమాట. ఈస్ట్రోజన్ అనేది ఎలా పెంచుకోవాలి, ఈస్ట్రోజన్ పెంచుకోవాలంటే మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, దేంట్లో ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ మెయిన్ సోయా మిల్క్లో ఉంటుందండి. మీరు సోయా గింజల్ని నైట్ అంతా నానబెట్టేసి ఉడకబెట్టేసి వాటిని కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. లేకపోతే కనుక వాటిని బాగా నానబెట్టేసి ఆ పుట్టంతా తీసి గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసేసుకొని ఆ పాలని మీరు అన్ని కర్రీస్లో కూడా ఉండేటట్టు చూసుకోండి. కంపల్సరీ మీ డైట్లో సోయా మిల్క్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే సోయా మిల్క్ ఎక్కువ ఈస్ట్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట, ప్రొడక్ట్ చేస్తుంది. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎక్కువ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లేడీస్కి బోన్స్ అనేది వీక్ అయిపోతాయి అనమాట. అందుకని మీరు కాల్షియం అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కాల్షియం అనగానే ఎక్కువ ఎవరైనా సరే పాలు యూజ్ చేస్తారనమాట. డైరీ ప్రొడక్ట్స్నే ఎక్కువ ఉంటుంది కాల్షియం అనేది. బట్ బాడీ అనేది పెరగడం కూడా ఈ స్టేజ్లోనే కాబట్టి ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఎక్కువ. అందువల్ల మీరు ఏం చేస్తారంటే టోన్డ్ మిల్క్ని తీసుకోండి. అంటే మేగడ లేని పాలని, వెన్న లేని మజ్జిగ, పెరుగు ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి. మీకు ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వదు అండ్ కాల్షియం అనేది అందుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ డి తక్కువైనా కూడా ఎక్కువ కాల్షియం అనేది తగ్గుతుంది కాబట్టి మీరు ఎక్కువ విటమిన్ డి ఉండేటట్టు కొంచెం ఎండలో ఉండేటట్టు చూసుకోండి. మీకు ఎండనే తగలకపోతే, పాజిబిలిటీ లేకపోతే మీరు ఈ టైంలో విటమిన్ డి క్యాప్సిల్స్ యూజ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనేది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్ అనమాట. ఫిష్లో కూడా ఎక్కువ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ప్రొడక్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ ఫిష్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఫిష్ని ఎక్కువ తింటూ ఉండండి. ఇంకా తృణధాన్యాలు అంటారు కదా, మొలకెత్తిన గింజలు, ఇలాంటివి కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కంపల్సరీ మీకు ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది అండ్ ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది సోయా మిల్క్ వాటిల్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువ డైట్లో ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ. ఓకే, ఎస్. ఇంకా ఏంటంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అంటే మనకి ఈ టైంలో ఏమవుతుందంటే లేడీస్కి కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ కానివ్వండి, ఫుడ్ క్రేవింగ్స్ కానివ్వండి ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ క్రేవింగ్స్ని తగ్గించుకుంటూ ఉండండి. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ బాడీ అనేది వెయిట్ పెరిగిపోతుంది అనమాట. ఎక్కువ తినేస్తూ ఉంటారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన. అందువల్ల మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ని తగ్గించుకోండి. మనకి రైస్లోనే కదా ఉండేది, ఆ రైస్ని తగ్గించుకోండి. దాని ప్లేస్లో ఎక్కువ మీరు చపాతీ, పుల్కాలు ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేటట్టు చూసుకోండి. మీకు ఆ క్రేవింగ్స్ అనేది కూడా తగ్గించుకునేటట్టు చూసుకోండి. అండ్ షుగర్ కంటెంట్ని తగ్గించండి. అంటే కూల్ డ్రింక్స్ అవి ఎక్కువ తాగుతారు కదా, ఈ టైంలో కొంచెం తగ్గించండి. ఎందుకంటే మీకు జెంట్స్కి ఎలా పొట్టు వస్తుందో ఇదే టైంలో కంపల్సరీ లేడీస్కి అబ్డామన్ పెరిగిపోవడము, పొట్ట అనేది పొత్తికడుపు విపరీతంగా పెరిగిపోతుంది అనమాట.
మీరు కంపల్సరీ ఇలాంటి డైట్ మెయింటైన్ చెప్తే మీకు కూడా పొట్ట అనేది బాగా వస్తుందన్నమాట ఈ మెనోపాజ్ స్టేజ్లోనే. ఓకే, అందుకని మీరు ఇలాంటి డైట్ అనేది తీసుకుంటూ ఉండండి. షుగర్ని తగ్గించండి అండ్ సాల్ట్ని తగ్గించండి, స్పైసీ ఫుడ్స్ని తగ్గించండి. టోటల్గా మానేమని కాదు, ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తే పొట్ట అనేది పెరగకుండా ఉంటుంది, బాడీ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే బాడీ అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట, పొడిబారిపోతుంది. చాలామంది అందుకే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేడీస్, ఏంటి మేము ఎలా అయిపోయాము అని చెప్పేసి చాలామంది బాధపడతారనమాట ఈ టైంలో. ఎందుకంటే ఫేస్ అనేది గ్లో ఉండదు ఏం చేసినా కూడా, అందుకని కంపల్సరీ ఫుడ్లోనే ఉండాలి. కాబట్టి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి, జ్యూసీ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కొంచెం ఫేస్ అనేది షైనింగ్ ఉంటుందన్నమాట. ఇన్నర్గా ఏం తీసుకోకుండా అవుటర్గా ఏం చేసినా కూడా ఈ టైంలో అస్సలు ఉండదు అనమాట. ఓకే, కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ని ఎక్కువ తింటూ ఉండండి, జ్యూసీ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లీపింగ్ కూడా కరెక్ట్గా ఉండదు అనమాట. చాలామంది మధ్యలో లేసి కూర్చుంటారు ఈ టైంలో, అందుకని మీరు కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. ఏదో టైంలో నిద్ర పట్టేస్తుంది అనమాట. అందుకని ప్రాపర్గా స్లీపింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఎస్, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అంటే కొంచెం బాగా కోపం చికాకు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద లేడీస్ ఎక్కువ చూపిస్తారనమాట. హస్బెండ్ మీద కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ మీద కానివ్వండి, కిడ్స్ మీద కానివ్వండి, ఎందుకంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల అనమాట. అందుకని ఈ టైంలో మీకు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఫ్యామిలీకి చెప్పండి, నాకు ఈ టైంలో ఇలా ఉంది కాబట్టి నీకు ఎక్కువ కోపం వస్తుంది నాకు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీకు ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువ మతిమరుపు కూడా ఈ టైంలోనే ఉంటుందన్నమాట, మెమరీ లాస్ అనమాట. ఏంటి ఏం గుర్తుండట్లేదు నాకని చాలామంది అనుకుంటారనమాట. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొడక్ట్ అనేది లేకపోవడం వలన మెనోపాజ్ స్టేజ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మీకు మతిమరుపు కూడా ఈ టైంలోనే వస్తుందన్నమాట. అందుకని మీరు ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం. ఇండోర్ గేమ్స్ అంటే చెస్ కానివ్వండి, లైక్ పజిల్ గేమ్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఇలాంటివన్నీ ఎక్కువ ఆడుతూ ఉండండి. బ్రెయిన్కి ఏదైనా సరే పదును పెట్టేవి ఏదైనా సరే ఏదో గేమ్ ఆడుతూ ఉండండి, కొంచెం మెమరీ అనేది లాస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే యోగా చేస్తూ ఉండండి, జిమ్ చేస్తూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి, ఎక్కువ ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. బాడీని యాక్టివ్గా ఉంచండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంచెం యాక్టివ్ అనేది తగ్గుతుందనమాట. ఇప్పుడు ఒక ఏజ్లో ఎలా ఉంటుంది, ఒక స్టేజ్లో ఎక్కువగా ఫోన్లో ఆడేసుకోవడము, బాగా సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు చాలామంది. కానీ మెనోపాజ్ స్టేజ్లో ఏమవుతుందంటే కొంచెం యాక్టివ్నెస్ అయితే తగ్గుతుందనమాట. ఆ సోషల్ మీడియాలకు దూరంగా ఉండటం ఆటోమేటిక్గా ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ని యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఎవరైనా సరే ఈజీగా బయటకు వచ్చేస్తారనమాట. ఒకటి ఫిక్స్ అవ్వండి, తప్పదు ఈ స్టేజ్ అనేది ఎవరికైనా అని చెప్పేసి ఫిక్స్ అవ్వండి. మీకు మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి, మీకు మీరు సపోర్ట్గా ఉండండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఇలా డైట్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఏమీ అవ్వదు, సేమ్ ఎప్పట్లాగా లైఫ్ స్టైల్ ఉంటుందో అలానే ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ ఫాలో అయితే కంపల్సరీ మీరు ఆ మెనోపాజ్ స్టేజ్ నుంచి ఈజీగా బయటపడతారు. అండ్ మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి లేకుండా ఉంటుంది మీకు కూడా. అండ్ యాక్సెప్టెన్సీ నేర్చుకోండి, ఎవరికైనా తప్పదు, ఇలానే ఉంటుందని చెప్పేసి లైఫ్ స్టైల్ని ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి. ఈజీగా బయటకు వచ్చేస్తారు అందరూ. ఓకే, మీ బాడీ కేర్, స్కిన్ కేర్ కూడా ఎప్పట్లానే ఉంటుందన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.